జిల్లా ఎస్పీ డాక్టర్ అర్జితా వేజండ్ల ఆదేశాల మేరకు సంతపేట సీఐ సోమయ్య ఆధ్వర్యంలో రంగనాయకులపేట సమీపంలోని రైలు వీధి, పెద్దతోట, గొల్లవీధి తదితర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఐ బాలకృష్ణ సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో కలిసి 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 మోటారు బైకులను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు. స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సోమయ్య మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ చేపట్టామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ఆపరేషన్ని మా ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేట వద్ద ఉన్న ఇసుక డొంక మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ఆపరేషన్ని సంతపేట పోలీస్ స్టేషన్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్కి సుమారు 40 మంది పోలీసులమి హాజరయ్యాము. అలాగే సుమారు 150 ఇళ్లు చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 20 మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనుమతి పత్ర వాటి యొక్క రికార్డ్ సరిగ్గా లేనందువలన ఆ 20 మోటార్ బైకుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రాంతంలో ఉన్న గంజాయి కానీ, ఏదైనా మత్తు పదార్థాలు కానీ, అలాగే ఏదైనా పేలుడు పదార్థాలు కానీ, ఎక్స్ప్లోజివ్స్, డెటోనేటర్స్ కానీ ఎక్కడైనా స్టోర్ చేశారనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. మరియు అలాగే ఎక్కడైనా దొంగ బైకులు కానీ, దొంగ సొత్తు కానీ, దొంగ ఆటోలు కానీ, అంటే దొంగతనంగా దొంగిలించబడిన సొత్తు ఎక్కడైనా ఉండిద్ది అనే ఉద్దేశంతో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 20 బైకులు మాత్రమే దొరికినాయి. ఈ ప్రాంతంలో ఎవరు రౌడీ షీటర్లు లేరు, ఈ ప్రాంతంలో సస్పెక్టెడ్ కూడా లేరు. మరియు ఈ ప్రాంతానికి క్షుణ్ణంగా తనిఖీ చేసినందువల్ల ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కార్డన్ అండ్ సెర్చ్ ఎక్కడ జరిగినా సరే ప్రజలు సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా కూడా విలువైన సమాచారాన్ని ఇవ్వాలని, ఎక్కడైనా ఎవరైనా పర్సన్స్ అనుమానితులు కనుక ఏదైనా హౌస్లో కానీ ఎక్కడైనా కానీ షెల్టర్ తీసుకుని ఆ హౌస్ని టార్గెట్గా చేసుకుని వ్యభిచారం కానీ, గంజాయి అమ్మటం కానీ, లేకపోతే దొంగ సొత్తుని అక్కడ పెట్టుకోవటం కానీ, పేలుడు పదార్థాలను ఎక్కడైనా స్టోర్ చేసి మూవ్మెంట్ చేయడం కానీ, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడుతున్నా సరే ప్రజలకు ఎవరికైనా అనుమానం వస్తే 112కి కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా తెలుపుతున్నాము. అలాగే ఏగల్ ఐజీ గారు కూడా మన గంజాయి గురించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. అలాగే గంజాయి సమాచారం ఉన్నా సరే మా 112 కానీ 1930 సైబర్ క్రైమ్, అలాగే ఇంకేదైనా సమాచారం ఉంటే తెలపవలసిందిగా ప్రజలను తెలుపుతూ ఉన్నాం. మాకు 112 కాల్లో వచ్చిన కంప్లైంట్ వివరాలను మేము ఎవరికి కూడా షేర్ చేయట్లేదు. దాదాపు మా కంట్రోల్ రూమ్ నుంచి కూడా 112 కాలర్ యొక్క పేరు వెల్లడించకుండానే పలానా ఏరియాలో మాకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందనేదే మాకు అన్ని ఎస్హెచ్ఓలకి సమాచారం వస్తుంది. కాబట్టి కంప్లైంట్ వివరాలు చాలా గోప్యతగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా 112ని బాగా పూర్తిగా వినియోగించుకోవాలని ఈ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.